అది నాకు చెందినది. అది ఈ గ్రామానికి చెందినది. అది ప్రభుత్వానికి చెందినది. అది మా కుటుంబానికి చెందినది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం బిలాంగ్స్ టును ఉపయోగిస్తాం. బిలాంగ్స్ టు అంటే చెందినది. అది నాకు చెందినది. అది నాకు చెందినది. ఇట్ బిలాంగ్స్ టు మీ. ఇట్ బిలాంగ్స్ టు మీ. అది నా తండ్రికి చెందినది. అది నా తండ్రికి చెందినది. ఇట్ బిలాంగ్స్ టు మై ఫాదర్. ఇట్ బిలాంగ్స్ టు మై ఫాదర్. అది ఈ గ్రామానికి చెందినది. అది ఈ గ్రామానికి చెందినది. ఇట్ బిలాంగ్స్ టు దిస్ విలేజ్. ఇట్ బిలాంగ్స్ టు దిస్ విలేజ్. అది మా జట్టుకు చెందినది. అది మా జట్టుకు చెందినది. ఇట్ బిలాంగ్స్ టు అవర్ టీమ్. ఇట్ బిలాంగ్స్ టు అవర్ టీమ్. అది ప్రభుత్వానికి చెందినది. అది ప్రభుత్వానికి చెందినది. ఇట్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్. ఇట్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్. అది మా కుటుంబానికి చెందినది. అది మా కుటుంబానికి చెందినది. ఇట్ బిలాంగ్స్ టు అవర్ ఫ్యామిలీ. ఇట్ బిలాంగ్స్ టు అవర్ ఫ్యామిలీ. అది మన సంస్కృతికి చెందినది. అది మన సంస్కృతికి చెందినది. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.